అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనములో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. మరి పౌలు ఆ రీతిగా ఫిలిప్పు అన్నటువంటి వారి యొక్క భక్తుల యొక్క పరిచర్యలో ఈ కైసరయ ప్రాంతం అన్నటువంటిది సువార్త జరుగుతూ వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 23వ వచనము 33వ వచనములో మనం గమనిస్తే ఈ ఇటలీ అన్నటువంటిది రోమా ప్రాంతానికి సంబంధించినటువంటి స్థలముగా మనం చూస్తూ ఉంటున్నాము. పౌలు చివరి యొక్క పరిచర్యలో ఇక్కడ విచారణకు ఆయన పంపించబడుతూ వచ్చినట్లుగా ఒక ఖైదుగా మనం చూస్తాం. 23వ వచనం. తర్వాత శతాధిపతులు ఇద్దరిని తండ్రి పిలిచి కైసరుకు వెళ్ళుటకు 800 మంది సైనికులను 70 మంది గుర్రపు రౌతులను 800 ఈటల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి 33వ వచనం. వారు కైసరుకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలయబెట్టేది. కాబట్టి ఈ యొక్క కైసరయ ప్రాంతం అన్నటువంటిది పౌలు ఒక చివరి పరిచర్యలో తాను రోములో విచారణకు గురవుతూ వచ్చినటువంటి విషయము, ఆ ప్రకారంగా చివరిగా తాను పరిచర్య చేస్తూ వచ్చినటువంటి స్థలముగా మనం చూస్తూ వస్తాం. 25వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరయ వెళ్ళి మరునాడు న్యాయపీఠం కూర్చొని పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించారు. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరమును అనేకులను మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయేది. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రం గురించి గాని దేవాలయం గురించి గాని కైసరుని గురించి గాని నేను ఎంత మాత్రం తప్పిదం చేయని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడని పెంచుకొనాలని యెరూషలేముకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతిని గురించి విమర్శింపబట్ట నీకు ఇష్టమని పౌలును అడిగాను. అందుకు పౌలు కైసరు న్యాయపీఠం నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదు, తమరికి బావుగా తెలియను. నేను న్యాయం తప్పి మరణమునకు తగినదేది చేసినట్లా మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచు నేరములు ఏది నిజము కానిలా నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరం కాదు, కైసరు ఎదుటే చెప్పుకుందును. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత కైసరు ఎదుట చెప్పుకొందుననుకొని వెంటనే కైసరు ఎదుకే పోదు అని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి సీజరు అంటారు ఇంగ్లీష్లో. కైసరు అనేటువంటి ఆ స్థలముగా రోమా చక్రవర్తి కైసరు ఎదుట పౌలు నిలబెట్టబడము, ఆ ప్రకారంగా తన యొక్క విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని
తాను ప్రకటించుట అన్నటువంటిది వారికి అర్థం కానటువంటి అపార్థముగా పౌలు మీద నేరాలు మోపి ఆ రీతిగా రోమా చక్రవర్తి ఎదుట నిలబెట్టబడమే ఈ కైసరు ప్రాంతముగా మనం చూస్తూ వస్తాం. అయితే పౌలు ఈ చివరి కాలంలో తన యొక్క పరిచర్య అన్నటువంటిది సంపూర్ణంగా జరిగిస్తూ దేవుని కార్యాన్ని ఆయన పరిపూర్ణం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ వస్తాం. మనం గమనిస్తే వృద్ధాప్యములో చివరి కాలంలో పౌలు ఏమాత్రం కూడా కృంగిపోయి నిరాశపడి ఆర్తిగా తన యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టుకోలేదు, కానీ దేవుని మహిమార్థమై ఎంతో గొప్పదైనటువంటి సేవ తాను చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతా వస్తాం. అదే చివరిగా 8వ అధ్యాయం అపోస్తల కార్యములు మనం గమనిస్తే 28 నుంచి 31 వరకు ఇలా రాయబడింది. మనం ఆ మాటలు చదువుతాము. కాబట్టి దేవుని వలన నీ రక్షణ అన్ని జనులకు పంపబడదని మీరు తెలుసుకొందురు గాక, వారు దాన్ని విందురు. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన దేంట కాపురం అంటే తన యొద్దకు వచ్చి వారిని సన్మానించి ఈ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజును ప్రకటించు ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించుచూ ఉండెను. కాబట్టి దేవుడు తన మహిమ కొరకై భౌతికంగా ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క పనికి అవన్నీ ఆటంకాలుగా తాను ఎంచుకొనక ఏ విధమైనటువంటి ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజును ప్రకటించుచు ప్రభువుని యేసుక్రీస్తు సంగతులు బోధించుచు ఉండెను. కాబట్టి దేవుని మహిమ కొరకై ఈ కైసర ప్రాంతంలో కూడా సువార్త ప్రకటించబడడం, సంఘం అక్కడ స్థాపించబడడం అన్నటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు యొక్క జీవితంలో చెరసాల అనుభవమైన అది న్యాయ తీర్పు కొరకు నిలబడుతూ వచ్చినటువంటి స్థలమైన దేవుడు తన మహిమ కొరకుగా ప్రతి స్థలమందు ఆ కార్యం అన్నటువంటిది దేవుడు జరిగిస్తూనే వచ్చినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా భూమి మీద ఎన్నెన్నో రీతులుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆటంకాలు, ప్రతికూల పరిస్థితులు, నానా రకాల పోరాటములు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా త్యజించుచు దేవుని మహిమార్థమై ప్రతి స్థలమందు దేవుని కార్యాన్ని సంపూర్ణంగా జరిగించి ఆర్థిక ముగింపు వరకు కూడా ప్రభును గురించి బోధించుచు ఆయన మహిమార్థవి కైసర్ ప్రాంతాన్ని కూడా దేవుడు ఒక గొప్ప స్వాస్థ్యంగా అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పాలస్తీనాలో రోమీల రాజధానిగా
ప్రసిద్ధి చెందినటువంటి యొక్క రేవు పట్టణం దేవుడు తన కొరకైనటువంటి స్వాస్థ్యంగా పట్టణముగా ప్రభు ఇచ్చి ప్రభు మహిమ కొరకై దేవుడు తన కార్యం జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై ఎలాంటి పట్టణం, ఎలాంటి ప్రాంతం, ఎలాంటి వ్యక్తులు దేవుడు మన ప్రార్థనకు జవాబుగా స్వాస్థ్యం ఇస్తాడో మనము ప్రార్థన చేసి ఆ రీతిగా ప్రభు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుట కొరకై ప్రభు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన ప్రార్థన ద్వారా ప్రభు కార్యాన్ని మనం రుచించట కొరకై ప్రభువుకు అప్పగించుకుందాం. ఈ దిన పరిచయ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మహిమ కొరకుగా ప్రభు కార్యాలు మనలో మన ద్వారా సంపూర్ణంగా జరిగించబడినట్లుగా ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. అలాగున ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ఎరుగుదుము. యెరూషలేము క్షేమం కోసం, సార్వత్రిక సంఘము కోసం, అన్యజనుల రక్షణ కోసం, ఈ దిన పరిచర్య కోసం, అలాగున మనం వెళ్తున్నటువంటి ఆ అక్కర నిమిత్తమై ఈ 5 మన హృదయంలో పెట్టుకొని ఒక్కొక్కరము కొన్ని నిమిషాలు, ఒక 3 నిమిషాలు ఆ ప్రకారంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మహిమ కొరకై ప్రార్థన వెళ్దాం. ఈ రోజుని ఎవరికి తరుణము సామలమ్మ గారు ప్రార్థన చేయొచ్చు, తర్వాత సుధీర్ బ్రదర్ చేయొచ్చు, శ్రీనివాస్ బ్రదర్ చేయొచ్చు. కొద్దిమందిగా మనం ఉన్నాం గనక ఆ ప్రకారంగా భారముగా దేవుడు ఈ దినం మన యొక్క జీవితాన్ని తన మహిమ కొరకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా చేయనట్లు ప్రార్థనలు మనం గడుపుతాం. ఆ ప్రకారంగా కొనసాగుతాం. ప్రారంభించండి. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా దేవ, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి మా దేవ, వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభు, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు, నా నాయన పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా చేరి ప్రార్థించుకునే యోగ్యతను, ధన్యతను నాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా, నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నా ప్రభా ఆయుష్ను పొడిగించారు. ఈ దినాన్ని చూచే యోగ్యతను అనుగ్రహించారు ప్రభు. వందనాలు, స్తోత్రాలు. దయగలిగినటువంటి నా ప్రభా, నా నాయన, ఒకప్పుడు నేను కూడా పాపిగా ఉన్నప్పుడు నా ప్రభ కేవలం మీ కృప చేత రక్షించుకున్నారు, రక్షణలో కొనసాగింపు చేస్తూ వస్తున్నారు. అందరి బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి మా దేవా, నా నాయన, దైవ దాసుని ద్వారా మా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగమును బట్టి వందనాలు. వాక్యం గ్రహింపును నా ప్రభ, నా నాయన, వాక్యానుసారమైనటువంటి జీవితమును నాకు, మాకు, నా ప్రభ, నా నాయన, మా జీవితాల్లో మేము అన్వయించుకోవడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి తండ్రి, నేను నడిదిన పరిచర్యలో మీరు చేసిన సహాయం అంతటిని పెట్టుకోవడం వందనాలు. ఈ దిన పరిచర్యను కూడా నా ప్రభా మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. పరిచర్యను నా ప్రభా, నా నాయన, అయా నా ప్రభా, నా నాయన, నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయ చూపించండి తండ్రి. నా నాయన, ఇదే నా ప్రభా, నా నాయన, మరి నా తండ్రి, మీరు మాట్లాడిన విధానం అంతటిని పెట్టుకోవడం వందనాలు ప్రభు. సహాయకుడుగా మీరు మాకుంటూ వస్తున్నందుకు వందనాలు. మీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి, శుద్ధీకరించండి, బలపరచండి తండ్రి. మీకు వందనాలయ్యా తండ్రి. నా నాయన, మరి నా ప్రభా, నా నాయన, కొన్ని అంశములను బట్టి ప్రార్థించుకుని పోచుండగా నా ప్రభా, ప్రార్థనలు ఆలకించి జవాబులను అనుగ్రహించి తండ్రివిగా ప్రార్థన ఆలకించి వాడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ పాసన్నిధికి వస్తున్నాను. దయలో జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభా, జ్ఞాపకం చేసుకుంటారండి. మరి సాల్మన్ రాజు బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకో దేవా. నా నాయన తండ్రి, నా నాయన, బిడ్డ ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకుంటూరండి తండ్రి. పరిచర్యలోని బాధ్యతలను మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సంపూర్ణంగా నా ప్రభా, నా నాయన,
బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటుండగా నా ప్రభా నాయన సహాయం చేస్తురండి నా తండ్రి. విజయ మరి సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా నాయన. దాసుల హస్తాలను మీరు బలపరచండి. పాప హుళ్ళాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటురండి నా ప్రభా. దేవుని దయందు మనుషుల దయందు నా ప్రభా నాయన బిడ్డ పెరిగి పెద్దది మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నా. చదువుల్లోనూ రాకపోకల్లోనూ సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభా నాయన మరి ఈ ఆన్లైన్ కుటుంబంలో నా ప్రభా నాయన ఏ బిడ్డ అయితే నా ప్రభ ఏ అక్కరలతో నా ప్రభా నాయన మీ పాస్ అనేదికి వచ్చి ఉన్నారు తండ్రి నాయన. వారి మరి నా ప్రభ వారి ఆశను మీరు తీర్చండి నా ప్రభా నాయన. తండ్రి ఆశ కలిగినటువంటి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నా ప్రభా నాయన. మీ పాసనిధిలో ప్రార్థిస్తుండగా నా ప్రభా నాయన ప్రతి వారి ఆశ మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సార్వత్రిక సంఘ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ. పరిచర్యను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, నీరు కట్టి ఫలింపచేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మరి నా ప్రభ కొండాపూర్ హఫీజ్పేట నా ప్రభ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా తండ్రి. అదే రీతిగా నా ప్రభ నాయన రెహబోతు అనుబంధ సంఘాల పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ నాయన. కుటుంబాలుగా నా ప్రభ మీ సేవకులు చేస్తున్నటువంటి పరిచర్యల్లో మీరు సహాయకుడిగా ఉండండి తండ్రి. వారి ఆరోగ్యాలను నా ప్రభ మీరు స్వాధీనంలో ఉంచుకోండి. వారి బాధ్యతలు మీరు తోడుగా ఉంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి దేవా, కృప చూపించండి. అదే రీతిగా నా ప్రభు ముంబైలో జరుగుతున్నటువంటి పరిచర్యను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి నా తండ్రి నాయన. మరి పవన్ అఖిల చేస్తున్నటువంటి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. పరిచర్యలను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి నాయన. మా దేశాన్ని నా ప్రభ మా రాష్ట్రాలను మీరే జ్ఞాపకం చేసుకుంటూ రండి. రాష్ట్రాల్లో ఉన్న ప్రభ నాయన ఆయా రీతిలుగా నా తండ్రి ఆయా మరి నా ప్రభ సేవకులను క్రైస్తవులను హింసిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. హింసకు గురయ్యే వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా తండ్రి నాయన. మరి నా ప్రభ నాయన ఆ బిడ్డలను నా ప్రభ మీరు ఆదరించండి, కనికరం చూపించండి. ఎన్నో రీతిలుగా నా ప్రభ నాయన బిడ్డలను హింసిస్తున్నారు దేవా. క్రైస్తవత్వానికి నా ప్రభ అభ్యంతరం కలిగించే ప్రతి ఒక్కరిని కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకొని హింసకుడు దోషకుడైనటువంటి నా ప్రభ సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు అహింసించే వారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని నా ప్రభ వారు మీ చిత్తంలో ఉంటే నా ప్రభ మీ ఉద్దేశంలో ఉంటే వారిని రక్షించుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి నాయన. మా రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో మారుమూరు గ్రామాలకు నా ప్రభ సువార్త నా ప్రభ నాయన అందించబడటం లేదు. మీరే యేసుక్రీస్తు ప్రభుల వారంటే నా ప్రభ తెలియని స్థితిలో ఉంటున్నటువంటి అనాగరికులు నా ప్రభ ఎంతోమంది బిడ్డలు ఉంటున్నారు తండ్రి నాయన. మీ దయలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి నా ప్రభ నాయన. నశించిపోయే ఆత్మల కొరకు నా ప్రభ నాయన మీరు సువార్థికులను నా ప్రభ నాయన వారి ఎద్దుకు పంపించండి దేవా. మీకు వందనాలు. సువార్త నిమిత్తమైన ప్రభ నాయన బిడ్డలను అనేక మందిని మీరు సిద్ధపరచండి అయా నాయన. ఒకవేళ నా ప్రభ సువార్థికులు వెళ్తే నా ప్రభ ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు కలగకుండా నా ప్రభ సువార్త ధారాళంగా మరి నా ప్రభ చెప్పడానికి పరిస్థితులను అనుకూలపరచండి. అభ్యంతరాల నుంచి ఆటంకాల నుంచి తప్పించండి. స్వేచ్ఛను స్వాతంత్రాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం తండ్రి నాయన. నా తండ్రి ఆయా మా గ్రామాల్లో నా ప్రభ నాయన మా ప్రాంతాల్లో అనేక మంది నా ప్రభ నాయన మరి మీరంటే ఎవరో తెలియనిటువంటి స్థితిలో ఉంటున్నారు. మీ చిత్తం అయితే నా ప్రభ నాయన వారికి కూడా నా ప్రభ సువార్త చెప్పడానికి మీరు సహాయం చేస్తురండి తండ్రి నాయన. మంచి గ్రహింపును కూడా వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి దేవా. దయగలిగినటువంటి తండ్రి నాయన. ఇంకా ఎన్నో అవసరతలతో మేము ఉంటుండగా నా ప్రభ మా అవసరతలన్నింటినీ కూడా మీ కృపా మా దర్శనం తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ నాయన. మరి విజయలక్ష్మి వాళ్ళ ఇల్లు కట్టే విషయంలో మీరే సహాయం చేస్తారండి నా ప్రభ. నమ్మకమైనటువంటి పని వారిని నా ప్రభ ఆయా మంచి మెటీరియల్ను ఉపయోగించే విధానంలో కూడా నా ప్రభ నాయన వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. మరి నా ప్రభ నాయన అవి ఇల్లు కట్టబడే విధానం అంతట్లో కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. ఈ రీతిగా నా ప్రభ నాయన ఇంకా మా బిడ్డలు అనేక మంది
కాలేజీలకు వెళ్ళాలి నా ప్రభ, వారికి మంచి కాలేజీల్లో నా ప్రభ సీట్లు రాగలడానికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి మా దేవా, నా నాయన, మా సంఘాల్లో నా ప్రభ అనేక మంది బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి సాటి అయిన సహాయాలను వారి కొరకు నా ప్రభ మీరు నడిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. తల్లిదండ్రులను వెళ్లి చూపు నుంచి తప్పించవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రభు కృప చూపించండి, సహాయం చేస్తూ రండి. ప్రభా వివాహాలైనా ప్రభ సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. తండ్రి నా నాయన, మీరే సహాయం చేసిన ప్రభ నా నాయన, వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి, సహాయం చేయండి. తండ్రి సుఖమైనటువంటి ప్రసవాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా నా నాయన. తండ్రి నా నాయన, వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకొని మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. సుఖమైనటువంటి కాన్పుల కొరకు బిడ్డలను సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. అనేక మంది బిడ్డలు చదువుకొని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు. తండ్రి వారి చదువులకు తగినటువంటి మంచి ఉద్యోగాలను వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం. కృప చూపించండి. దయగలిగినటువంటి మా దేవా నా నాయన, ఈ రీతిగా నా ప్రభ, ఆయా రీతిలుగా నా ప్రభ నా నాయన, వ్యాధుల చేత రోగాల చేత బాధింపబడుతున్నటువంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకుని నా ప్రభ స్వస్థపరిచి యెహోవాగా వారి పక్షంగా కార్యాలను జరిగించి మంచి ఆరోగ్యంలో భద్రపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి ప్రభ, సహాయం చేయండి. రీతిగా వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మీ పునరుద్ధాన శక్తితో వారిని బలపరచవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యాలను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి ప్రభ, సహాయం చేస్తురండి. దయగలిగినటువంటి నా దేవా నా నాయన, ఈ రీతిగా నా ప్రభ తండ్రి నా నాయన, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరత తీర్చే దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ నా కుటుంబంలో కూడా నా ప్రభు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీనురాలని మీ సన్నిధిలో సాగిలపడుతూ నా ప్రభును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 సుధీర్ బ్రదరు, శ్రీనివాస్ మ్యూట్ లో ఉన్నారు. ఓకే, రైట్.
ఆమేన్. ఆమేన్. కృపా కనికరము సత్యం గల మా తండ్రి, ఇదిగో తండ్రి ప్రభ మరొక్కసారి తండ్రి ప్రభ ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ ఆన్లైన్ బిడ్డల ద్వారా తండ్రి ప్రభ నేను కూడా తండ్రి ప్రభ మిమ్మల్ని ప్రార్థించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. అవును తండ్రి ప్రభ, మరి తండ్రి ప్రభ అపోస్తుల కార్యాలయము తండ్రి ప్రభ ద్వారా కొన్నేళ్ళ ద్వారా తండ్రి ప్రభ మీరు తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆయన. అవును తండ్రి ప్రభ, కొన్నేళ్ళ వల్లే తండ్రి ప్రభ మరి వేకోజామున లేచి తండ్రి ప్రభ మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు, మిమ్మల్ని గణపరచుటకు, మహిమపరచుటకు తండ్రి ప్రభ తగినటువంటి శక్తిని, సమాధానాన్ని, సమయాన్ని నాకు దయచేయని మరొకసారి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి ప్రభా, బ్రదర్ సాల్మన్ గారి ద్వారా తండ్రి ప్రభా తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలను బట్టి తండ్రి ప్రభా మరి అనేక విధాలుగా మాకు బైబిల్ గురించి తెలుపుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా మీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆయన. అవును తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా మరి దారి తప్పినటువంటి నా జీవితంలో కూడా తండ్రి ప్రభా మీరే నిజమైన దేవుడిని తండ్రి ప్రభా గుర్తిరుగుటకు తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా మీ యొక్క బాప్తిస్మ ద్వారా తండ్రి ప్రభా నన్ను కూడా మీ బిడ్డగా చేర్చుకునేందుకు అందులో బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అవును తండ్రి అంతేకాదు తండ్రి ప్రభా అనేక విధాలుగా తండ్రి ప్రభా నా కుటుంబం విషయంలో అయితే తండ్రి ప్రభా మరి మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేస్తూ వస్తున్నందుకు అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఆన్లైన్ బిడ్డ ద్వారా తండ్రి ప్రభ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి తండ్రి ప్రభ సమస్యను తండ్రి ప్రభ పరిష్కారం చేసే దేవుడని నమ్ముతుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభ మరి సిస్టర్ లక్ష్మి గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. ఆమెను సురక్షితంగా మీరు యూఎస్ఏకి చేర్చారు తండ్రి, అందుని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభ ఇదిగో తండ్రి ప్రభ బ్రదర్ సుధీర్ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. ఆయన కుటుంబం విషయంలో తండ్రి ప్రభ మరి జరిగినటువంటి యొక్క తండ్రి ప్రభ మరి ఆటంకాల గురించి తండ్రి ప్రభ మరి ఆయన కుటుంబాన్ని మీరు కట్టండి నాయన తండ్రి ప్రభ. మరి వినతి సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం, ఆ మనసు మార్చుకొని తండ్రి ప్రభ పిల్లలు మనసు మార్చుకొని తండ్రి ప్రభ మరి ఆయన కుటుంబంతో తండ్రి ప్రభ సంతోషంగా గడుపుకున్నట్టుకు తండ్రి ప్రభ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. అద్భుతాలు జరిగించండి ప్రభ. అలాగే తండ్రి ప్రభ మీరు డాక్టర్ నాయన మీకు సమస్తం సాధ్యం ఆయన, మీకు సాధ్యం ఏదైనా నమ్ముచుంటున్నాం తండ్రి ప్రార్థిస్తున్నాను ఆయన. ఎవరైతే తండ్రి అనారోగ్యంటున్నారో తండ్రి వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, మహిమపరచండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నాకు ఇచ్చినటువంటి కుమారుని బట్టి కూడా మీకు వేలాది స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను ఆయన. మరి తండ్రి ప్రభా మరి పీజీ ఫస్ట్ ఇయర్ తండ్రి ప్రభా సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా తండ్రి ప్రభా మంచిగా మీరు రాయించి వింటున్నారు తండ్రి ప్రభా, అందుని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేస్తున్నందుకు అందుని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్న తండ్రి ప్రభా ఇదిగో తండ్రి సుధీర్ బ్రదర్ నేను చేయబోయేటువంటి ఫామ్ హౌస్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి బోర్వెల్ గురించి కూడా తండ్రి ప్రభా మీరు అద్భుతం జరిగించండి. అలాగే తండ్రి ప్రభా మరి ఆ యొక్క లోన్ విషయంలో కూడా తండ్రి ప్రభా ముందు కదులుటకు తండ్రి ప్రభా సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్న తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా వారి యొక్క అక్కర్లు ఎవరు ఉంటున్నాయో తండ్రి ప్రభా ఎన్ని తీర్చేయడం నమ్ముతూ ప్రార్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఇంకొన్న తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా మరి రాష్ట్ర ప్రభుత్వం గురించి మరి కేంద్ర ప్రభుత్వం గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. వారి తండ్రి ప్రభా ప్రజలకు చేయవలసినటువంటి మంచి కార్యాల గురించి కూడా తండ్రి ప్రభా సహాయం చేయని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్న తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఈ వారం అంతా తండ్రి ప్రభా కాపాడుతూ వస్తున్నందుకు అందుని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో నాయన నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు ఎలా స్థితి స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగించుకుంటాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో కూడా నీ పాదాల చెంత నీ బిడ్డలుగా మేము రావటానికి కొరకు మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పౌలు యొక్క పరిచర్యలో, పేతురు పరిచర్యలో, భక్తుల యొక్క పరిచర్యలు కైసర ప్రాంతం అన్నటువంటి స్థలములో ప్రభా మీరు చేస్తూ వచ్చినటువంటి కార్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతో పోరాటంతో కూడినటువంటి పౌలు యొక్క చివరి దినాల్లో కూడా ప్రభా ఈ రోమ్ ప్రాంతంలో వృద్ధాప్యమందు ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యంతో క్రీస్తుని గురించిన సంగతులను బోధించుచూ వచ్చాను అన్నటువంటి ముగింపు మాటలు మేము చూస్తూ ఉంటున్నాం.
అవును తండ్రి, ఆ ప్రకారంగా నీ మహిమ కొరకుగా నీ కార్యాన్ని ఈ దినమంతట్లో ప్రభువా మేము అనుభవించవలని శ్రేష్టమైనటువంటి భక్తుల యొక్క జీవిత సేవలను మాకు మాదిరిగా మీరు ఉంచుదలకై నీకు స్తోత్రాలు. మా ప్రార్థన, విశ్వాసము, వార్త, సత్క్రియ నీ కొరకుగా అంగీకరించబడినటువంటి క్రియల ద్వారా ఏ ప్రాంతాలని మీరు మాకు స్వాస్థ్యంగా అప్పగిస్తారో నీ చిత్తానికి అప్పగించుకొని వస్తున్నాం. సహాయం చేయండి. సార్వత్రిక సంఘం అంతట్లో జరుగుతున్నటువంటి నానావినటువంటి సేవల్ని మీరు ఆశీర్వదించి ఫలింపచేయండి. యెరూషలేము, గాజా, పాలస్తీనా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితి మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోనండి. ఓ ప్రభువా, నువ్వు సమస్తమును బావుగా చేయరు దేవుడు. మీ చెలుగు అర్పిస్తున్నా, మీ దృష్టికి న్యాయమైన దాన్ని మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి తండ్రి, మీ కటాక్షం చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా, నీ గొప్ప కార్యం జరిగించు. అలాగున అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలోనూ ప్రపంచమంతట్లోనూ సువార్తకు మోయబడినటువంటి రాజ్యాలు, దేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ రీతిగా వాటన్నిటిని కూడా మీ నామం పేరు తెరవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం చెడు విధానం మా దేశంలో మార్గాన్ని మతముగా బోధించారు. కమ్యూనిస్టు దేశాల్లో దేవుడు ఉన్నాడని, ఆయన జీవంగల దేవుడని లోకం తెలుసుకోకుండా దేవుడు లేడు అనేటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతములు తీసుకుని వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. ఆ ప్రకారంగా మనుషుల్ని ఆరాధన దైవాలుగా భావించుకొని ఆ రీతిగా తండ్రి సృష్టిని పూజించేటటువంటి మనుషులుగా ప్రపంచమంతా విస్తరించి ఉంటుండగా నాయన, ఒక్కొక్క స్థలంలో మనుషుల యొక్క అపార్థాన్ని నిజంగా చేపించడానికి కొరకు మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక ప్రభువా, ఈ దిన పరిచర్యంతట్లో మీ చిత్తానుసారంగా సహాయం చేయండి. ప్రియ ప్రభువా, ఏమి జరగవలని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువా నిర్ణయించిరో ఆ ప్రకారంగా ఈ దిన సేవను మీరు జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. నీ మహిమా కార్యం, నీ ఆశ్చర్యమైన కార్యం, శ్రేష్టమైన బలమైనటువంటి కార్యమును మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా, మీ సహాయం కృపను దయచేయమని వేడుకొని చూస్తున్నాం. తండ్రి, దొరికినట్టుగా అనేక మంది పనివారిని సంఘాల్లో ప్రభువా మీరే ప్రేరేపించి అనుదిన ప్రార్థించిన వెళ్ళేటువంటి వారిని లేవనెత్తి వ్యక్తిగత స్వార్థికులు గాను, సమిష్టిగా స్వార్థికులు గాను నీ ప్రజలు మీరు బలపరిచి నీ రాజ్యాన్ని విస్తరింప చేసుకోగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆనందించే బిడ్డలుగా
నీ మయం కొరకు నిరీక్షణ కలిగి దైవ కార్యముల కొరకు సాగిపోయేటువంటి భాగ్యాన్ని కృపచేతుని మీరు అనుగ్రహించిన మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను. ఇలాగ నా ఉదయ కాలంలో ప్రార్థనలో కనెక్ట్ అయినటువంటి పిల్లలకు స్తోత్రాలు. కనెక్ట్ కాలేకపోయిన బిడ్డ కనికరించి వారి బాగానే దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీకు చూపించండి. ఈ రీతిగా ప్రియ నీ మయం కొరకు కానీ కార్యం జరిగించవలసిందిగా వేడుకొని వస్తున్నాం. సహాయం చేయండి. ప్రియ తండ్రి, మీ దాసుడు శ్రీనివాస జయమ్మ కుమారుడు సునీల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ మహాకృప చేత ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ థియరీ రాయడం సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. ప్రాక్టికల్ జరుగుతున్నట్లుగా వింటున్నాం. కృప ఇచ్చి ఆర్తిగా ఆ కుమారుడి పరీక్షలను సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని యొక్క పొలంలో బోరెకు ఆత్మీయ సహాయం అనుగ్రహించండి. నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకొని నీ కార్యాన్ని జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా మిమ్మల్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తుండగా ప్రభువా నీ గొప్ప కార్యం జరిగించు. ఆ గ్రామంలో మీ దాసును సాక్షిగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘమాలు స్థాపించబడినట్టుగా మీరు సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ కార్యం జరిగించి వేడుకలు చూస్తున్నాం. ఫామ్ హౌస్ విషయంలో కూడా ఏదైతే మీ ఏర్పాటు సంపూర్ణంగా నెరవేర్చుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుదే కాదు వినితమ్మ బ్లెస్సి మెరకల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాతాను కలగ చేస్తూ వచ్చినటువంటి ఇది ఒక శోధన, ఇది ఒక కార్యం, ఆటంకమని వినితమ్మ పిల్లకు జ్ఞానోదయం కలిగించిన ఆయన మీరే వారితో మాట్లాడు. తన ఇల్లు తాను కట్టుకున్నటువంటి జీవితాన్ని మీరే తనకు నీ వాక్యమును బోధించి నడిపించుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసాన్ని ఘనపరచండి, ధైర్యపరచండి, బలపరచండి. ఈ రకము మా యొక్క యాత్ర జీవితంలో ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏమైందో దాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా విశ్వాసముతో ముందు సాగిపోవటం కొరకు మీ సహాయం కృపను కోరుకొని చూస్తున్నాం. మీరు అంగీకరించి మహిమ పొందండి. ప్రియ ప్రభువా మీ దాసుని హస్తలు బలపరచు. రామేపేటలో ఉన్నటువంటి ఒక గ్రామం దర్శించు. ఆ రీతిగా కోమలటువంటి యవనస్తులు మీరు కనికరించి మీ అద్భుతంగా నీ మహిమాన్ని స్వస్థపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. బయటికి రమ్మని పిలిచినటువంటి దేవుడు నీ కుమారుడిని కూడా ప్రభా మీరే బయటికి ఆ యొక్క కోస్తుల నుంచి నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క సంతానం జ్ఞాపకం చేసుకోము. సుకన్య అనే పిల్లలు, సుప్రియ భాస్కర్ పిల్లలు, సున్య వెంకటరమణ కుమారుడు కుటుంబాలుగా వారి నీ సన్నిధానంలో ఎదుగుట కొరకు సేవలు వాడబాటు కొరకు నీ కొరకుగా సాక్షి పెట్టలేగా నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మీ దయ చూపించండి. మీ సహాయం కృపను దయచేసి వేడుకొని చూస్తున్నాం. మీ దాసుని విశ్వాసాన్ని గణపరచు. గుంటూరు దగ్గర ప్రస్తుతము సుప్రియ భాస్కర్ వారి యొక్క సహాయము ప్రభువా మరి అవసరత బట్టి ఉంటుండగా మీరు కనికరించి మీ దాసురాలు
బిడ్డలతో గడప సమయం దీవెనకరంగా చేయండి. నీ మహిమార్థం సాక్షులుగా మీరు వాడుకోను. నీ గొప్ప కార్యం జరిగించవలసిందిగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలా ధనుసు కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించి బలపరచుకుని వేడుచుంటున్నాను. ప్రియ ప్రభువా, ఈ ప్రకారంగా మీ దోషాలు చాంద్రం వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసం గణపరచు తండ్రి. కుమారుడు సంతోష్ శర్లి కొరకు మనవుడి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని నీ సన్నిధానంలో వారిని కూడా వదిలి చేయము. ఆ బిడ్డల ఉద్యోగాలు మీరు సహాయం చేయము. నీ ఉన్నతమైనటువంటి సంకల్పమును సంపూర్ణంగా నెరవేర్చుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసులు మంచి ఆరోగ్యం వచ్చుమని మేము ప్రార్థిస్తున్నాం. మా దేవ, దయతో జ్ఞాపకం చేసుకునవలసిందిగా వేడుకొచ్చున్నాం. మీ దాసు లావణిమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు పావన అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసును వృద్ధాప్యని హస్తం తోడుగా ఉంచు. పావన కుటుంబాన్ని నీ సేవలో బలపరిచి వాడుకొని ఓ దేవా, నువ్వు ఆశీర్వదించే దేవుడు. ఆ చిన్న పరిచయం మీరు ఆశీర్వదించి గొప్పగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేసి సుధాకర్ గారి రక్షణ స్వస్థ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యం జరిగించు. ఇలాగున ప్రియ ప్రభు వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసాన్ని గణపరిచి కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా మా ప్రభా నీ మహిమ కార్యం జరిగించమని వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ఉదయిస్తూ హెన్రీ బ్రదరు వారి యొక్క పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు అభిషేక్ లేడీ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినం కూడా నీ మహిమార్థమై వారి ఉద్యోగ బాధ్యతల్లో సేవ పరిచయంలో బలపరిచి వాడుకనండి. రేచల్ పిఆర్ కొరకు భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డ పట్ల నీ ఉన్నతమైన ఉద్దేశమును బయలుపరుచుకొని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున మీ దోసరాల యొక్క తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వీపున వెన్నెముక అరిగిపోయి ఉంటుండగా ప్రభువా మీరే కనికరం చూపించి వృద్ధాప్యముందమ్మను నీ కృపలో మంచి ఆరోగ్యంలో ఉంచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా మీ దాసులకు తోబుట్టులు అనేక కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి అనితిగా అక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. విజయశ్రీ విక్రభద్రు వారి యొక్క కుమారుడు వివేక భవిష్యత్తు విషయంలో కూడా పొరపాటు జరగకుండా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా మీ కనికరం చూపించు. ఆ రీతిగా ప్రభువా నీ నమ్మకం రుజువు చేసుకొని వేడుకొచ్చున్నాం. దయలు తండ్రి మీ కార్యం జరిగించండి. మీ సుజాతమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారి రక్షణ విషయంలో మీ కార్యం జరిగించుము. పెద్ద కుమార్తె తబిత యొక్క ఆరోగ్యాన్ని కనికరించి నీ మహిమ కొరకుగా క్షేమకరణ కానుపు కొరకుగా మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శైలేంద్ర రక్షణ కొరకు, ఋతు రాకేష్ వారి కుటుంబ రక్షణ కొరకు, అలాగున సోలమున కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమ కొరకుగా మీరే మీ దాసుల విశ్వాసాన్ని గణపరిచి వారందరూ కూడా ప్రభా నీ యందు శ్రేష్టమైనటువంటి రక్షణలో నడిపించగలని మీకు ప్రార్థన చేస్తున్నాం. సాయం చేయము. అలా మీ దోషుల యొక్క తోబుట్టువులు తండ్రి శిరోమణి గారు స్తోత్రాలు ప్రసాద్ గారు తండ్రి ఆ ప్రకారం వారి పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ దీన అశ్విని దేవుడి కొరకు నీ మహిమ కొరకు ఆ బిడ్డ మీరు ఆశీర్వదించి మీరే ఆశీర్వాదకరంగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మా దేవా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. అనురాధం ఆరోగ్యాన్ని కనికరించండి. ఆ రీతిగా మార్తమ్మ రాజు బ్రదరు వారి పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. శారసు చివరి జ్ఞాపకం చేసుకొని
అతను లోకాన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సాధోక్షాలను జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ మహిమ కొరకుగా నీ కార్యాన్ని నీ బిడ్డ జరిగించి వారిన స్థలాల్లో నీ కొరకు సాక్షిగా వారిని వాడుకోండి. దయల తండ్రి జయమస్తు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి దీన్ని నడిపించమని వేడుకొనిచుంటున్నాం. అలాగున ప్రియ ప్రభువా నీ మయమార్థమే మీ దాసులు విజయనిస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాలుగును జ్ఞాపకం చేసుకుని ఆరుదిన భారములు భరించచ్చు మీరు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీ దాసుని డ్యూటీ బాధ్యులు మీ కొరకు సాక్షిగా మీరు వాడుకోనండి. దయలు తండ్రి ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా నీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మాదిరి పరిపూర్ణ నెరవేర్చుకోనండి. ఆర్థిక సరిత విజయరాజు కొరకు స్తోత్రాలు. వారిని దీవించి అనుగ్రహించినటువంటి ఫలము కుమారుడు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్థిగా నీ మహిమ కొరకు సరితాను వారి మామను చెడోని తండ్రి నీ యొక్క సరిధిలో ప్రభుని సేవించడం కొరకు బలపరచండి. లండన్ ప్రయాణం కొరకు సిద్ధపడుతుండగా మీరే ప్రతి అవసరం తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా ఫలిభూషణ జ్ఞాపకం చేసుకొని ఎవరి కాలంలో నీ సన్నిధానంలో నీ కుమారుడు ఎదుగునట్లుగా నీ పాద చెంత కూర్చున్నట్లుగా తనలో నీ ఆత్మీయమైన కార్యం జరిగించిన మాట్లాడే దేవుడు మిమ్మల్ని మీరు బయలుపరుచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేవా మీరే సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. పిల్లలు నందభూషణ జ్ఞాపకం చేసుకో వారి చదువులో ఆత్మీయ జీవితంలో నీ కృపల జ్ఞానం దేవుని మనసు దేవుడు వర్ధిల్లినట్లుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఇంటి నిర్మాణ విషయంలో సహాయం చేయండి. ఆర్థిక ఆలయంలో ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా మీ దాసు లక్షణ కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆర్థిక కుమారుడు కుమార్తె కుటుంబాన్ని నీ మహిమ కొరకుగా సాక్షి పెట్టిగా నిలబెట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా మీ నమ్మకం రుజువు చేసుకోను. స్వాతి రాజేంద్ర సమస్య కూడా మీరు పరిష్కరించు దేవా. నీకు అసాధ్య ఇది కూడా జ్ఞాపకం చేసుకుని అయినా మీరే సహాయం చేయండి. సునీతమ్మ ఆఫీస్ పెట్ట తనకున్న ఆర్థిక సమస్యలు మీరు పరిష్కరించమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా మీరు ఆదుకొనవలసిందిగా వేడుకొనిచున్నాం. దయలు తండ్రి మీరు మాత్రమే సహాయం చేయండి. ఈ దినమంతా సిద్ధపరచండి. నీ మహిమా కార్యం జరిగించుకోనండి. నీ కృప కోరుకొనిచ్చు మమ్మల్ని తగ్గించుకొనిచ్చు మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభువులు మీకు ఆరోపిస్తూ జ్యోతిమ సమయాన్ని కుటుంబీకులను ప్రభావ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంది. అలా ఒక్కొక్కరి పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందుతారు. స్తుతులు చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం ప్రోబిడ్లుగా మనతోను సర్వలోకుల సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.